హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీకు నేను సింగరేణి వాళ్ళు కొత్తగా అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. అయితే అది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనేది మీకు నేను పూర్తిగా చూపిస్తాను. అయితే చాలామందికి డౌట్స్ ఏంటంటే ఇది న్యాప్స్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత చాలామందికి 10 డిజిట్సే వస్తున్నాయి, కానీ నోటిఫికేషన్లో 13 అడిగారు కదా. ఇప్పుడు ఏం చేయాలని చాలామందికి డౌట్స్ ఉండొచ్చు. చాలామంది 00 యాడ్ చేసి SSCL వెబ్సైట్లో అప్లై చేస్తున్నారు. ఓకే, అలా చేయడం కరెక్టో కాదో నేను చెప్తాను. నెక్స్ట్ ఇంకేంటంటే అప్లై చేసిన తర్వాత హార్డ్ కాపీ అనేది ఎక్కడికి పంపించాలో తెలియట్లేదు చాలామందికి. నెక్స్ట్ అక్కడ సబ్మిట్ చేయొచ్చా లేకపోతే పోస్ట్ ద్వారా పంపించవచ్చా అని కూడా అర్థం కావట్లేదు చాలామందికి. అయితే మీకు నేను పూర్తిగా చూపిస్తాను ఈ వీడియోలో మీకు, కాబట్టి కొంచెం కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో. మీరు సక్సెస్ఫుల్గా అప్లికేషన్ అయితే కంప్లీట్ చేసుకుంటారు. నేను మళ్ళా కొద్దిగా చెప్తాను. ఓకే, ఇక్కడ చూడండి వాళ్ళు పెట్టిన మెయిన్ కండిషన్స్ ఏంటంటే ఎవరైతే పాత పోర్టల్లో రిజిస్టర్ చేసుకొని ఉంటారో పాత అప్రెంటిస్షిప్ దాంట్లో వాళ్ళు న్యాప్స్ రిజిస్ట్రేషన్లో చేసుకొని ఉండాలి. న్యాప్స్ కొత్త పోర్టల్ అనమాట, అందులో రిజిస్టర్ చేసుకోవాలి తప్పనిసరి. అది ఇంకోటి ఏంటంటే వాళ్ళ ప్రొఫైల్ అనేది 100% కంప్లీట్ అయిపోయి ఉండాలి. ఏమాత్రం ఏదైనా డాక్యుమెంట్స్ మిస్సింగ్ కానీ ఏమి ఉండద్దు. మీరు చదివిన డాక్యుమెంట్స్ అన్నీ అందులో ఉండాలి. ఓకే, ఆ వెబ్ పోర్టల్లో ఉండాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు చెప్పిన కండిషన్ ఏంటంటే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ క్రైటీరియా చూడండి. 2003 31/5/2003 కంటే లోన ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఎలిజిబుల్. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే 31/05/1993 కంటే ఎబో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఈ మధ్య వాళ్ళే ఎలిజిబుల్ అనమాట, ఆ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళే. ఓకేనా. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మీకు ఇక్కడ చూసుకోవచ్చు MVTCs ఎక్కడెక్కడ మీకు జాబ్ లొకేషన్ అంటే ఈ అప్రెంటిస్ లొకేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకోవచ్చు మీరు. ఈ లొకేషన్స్ మీకు ఒకవేళ కావాలంటే స్క్రీన్షాట్ తీసుకోండి ఇది. ఓకే, ఇంకా నేను చూపిస్తాను చూడండి. ఇంకా మీరు SSCL వెబ్సైట్లో అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ చూసారు కదా డాక్యుమెంట్స్. ఈ డాక్యుమెంట్స్ అన్ని వాళ్ళు ఎన్ని కాపీస్ అడిగారో పక్కన చూడండి. 1 కాపీ అని ఉంది, 2 కాపీస్ అని ఉన్నాయి, 1 కాపీ. అంటే వాళ్ళు ఎన్నైతే అడిగారో అన్ని కాపీస్ తీసుకొని హార్డ్ కాపీని వాళ్ళని మనం ఏం చేయాలి అక్కడే పంపించాలన్నమాట వాళ్ళ ఆఫీస్కి. ఓకే, ఆఫీస్కి మీరు పోస్ట్ అయినా చేయొచ్చు లేకపోతే బై హ్యాండ్ అక్కడికి వెళ్ళి ఇవ్వచ్చు. ఓకేనా. అది ఎప్పుడు చేయాలి? ఫస్ట్ మీరు అప్రెంటిస్లో రిజిస్టర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆ అప్రెంటిస్లో వచ్చిన రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకెళ్ళి SSCL వెబ్సైట్లో వేసి అందులో కూడా రిజిస్ట్రేషన్ ఫామ్ మొత్తం కంప్లీట్ చేసి ఆ 2 ఫామ్స్ని ప్రింట్అవుట్ తీసి వాటితో సహా ఈ అడిగిన వేరే డాక్యుమెంట్స్ అన్నీ ఇవి ప్రింట్స్ తీసుకొని ఇప్పుడు సబ్మిట్ చేయాలి వాళ్ళకి. ఓకే కదా. ఓకే అండి. నెక్స్ట్ ఇంకా ఆ అడ్రస్సెస్ ఏంటంటే ఇవి చూడండి, ఇక్కడ ఉంది చూడండి. ఈ అడ్రస్ మీకు కావాలంటే స్క్రీన్షాట్ తీసేసుకోండి ఇప్పుడే. ఓకే, ఈ అడ్రస్కి మీరు లోకల్ మీకు ఏదైతే దగ్గర కనిపిస్తుందో మీకు దానికి మాత్రమే పంపించండి. మీరు ఇప్పుడు వేరే చోట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొత్తగూడెం ఉంది, ఇంకా మనుగురు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మనుగులో చేయాలనుకుంటున్నారు అనుకోండి, మీరు కొత్తగూడెం పంపించవచ్చా లేదా లేకపోతే మనుగుల్లోనే ఇవ్వాలా అని ఏం పెట్టుకోకండి. మీరు కొత్తగూడెంలో ఇచ్చినా ఏం కాదు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మనుగుల్లో పెట్టుకున్నా మీరు కొత్తగూడెంలో ఇచ్చినా ఏం కాదు, ఇక్కడ ఇచ్చినా ఏం కాదు ఈ అడ్రస్లో. ఓకే కదా. ఓకే అండి. అయితే ఇప్పుడు నేను చూపిస్తాను అది ఎలా చేయాలి ఏంటండి. అయితే ఇంకోటి ఏంటంటే మెయిన్ కండిషన్ వాళ్ళు ఇంకోటి ఏం చెప్పారంటే ఫస్ట్ నుంచి 7th క్లాస్ వరకు ఎవరికైతే స్టడీ సర్టిఫికేట్స్ తెలంగాణలో ఉంటాయో వాళ్ళని మాత్రమే లోకల్ క్యాండిడేట్స్గా పరిగణిస్తారనమాట. ఓకే, ఎవరికైతే ఫస్ట్ నుంచి 7th క్లాస్ వరకు స్టడీ కండక్ట్స్ లేవో వాళ్ళందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టడీ కండక్ట్స్ అనేవి తెచ్చుకోండి, లేదంటే రెసిడెన్సీ సర్టిఫికేట్ అన్న అప్లై చేసుకోండి. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి. అలా కాదు ఇప్పుడు మాకు 2 కుదరమంటే ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూసారా, ఈ ఫార్మాట్లో వాళ్ళే ఇచ్చారు. ఇది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని ఒక ప్రింట్అవుట్ తీసేసుకొని ఫస్ట్ నుంచి 7th క్లాస్ వరకు మీరు ఎక్కడ చదివారు ఆ ప్లేస్ రాసి, ఆ స్కూల్ నేమ్ రాసి, నెక్స్ట్ ఆ డిస్ట్రిక్ట్, నెక్స్ట్ ఇయర్ ఆఫ్ పాస్ రాసి కింద స్కూల్ వాళ్ళతో సిగ్నేచర్ అండ్ స్టాంప్ వేయించుకొని ఉంచుకోండి. ఇది ప్యూర్లీ వ్యాలిడ్ వాళ్ళు ఇచ్చింది కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మీ లోకల్ క్యాండిడేట్గా పరిగణిస్తారు వాళ్ళు. ఓకే కదా. ఓకే అండి. నెక్స్ట్ మీకు న్యాప్స్లో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఒకవేళ ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళు పాత పోర్టల్లో చేసుకున్న వాళ్ళు కొత్త పోర్టల్లోకి ఎలా మారాలి అండ్ SSCL వెబ్సైట్లో ఎలా చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఓకే అండి, ఇది కొత్తగా అప్రెంటిస్షిప్ పోర్టల్ అనమాట. కొత్త అప్రెంటిస్షిప్ పోర్టల్ ఇది, న్యాప్స్ అంటారు దీన్ని. ఓకే, ఇందులో ఏంటంటే మీరు పాత పోర్టల్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు రిజిస్టర్ చేసుకొని ఉంటే ఆ ఈమెయిల్ ఐడి మీకు తెలిసి ఉంటే మీరు ఇందులో లాగిన్ చేసేసుకోవచ్చు. డైరెక్ట్గా లాగిన్ అని చూసారు కదా పైన. ఇక్కడ లాగిన్లోకి వెళ్ళి ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఈమెయిల్ ఐడి అడుగుతుంది, పాస్వర్డ్ అడుగుతుంది. మీకు ఒకవేళ గుర్తుంటే అవి ఎంటర్ చేయండి, లేదంటే ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ అనేది కొట్టేసి ఆ ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తే మీరు దాన్ని రీసెట్ చేసేసుకోవచ్చు మీరు పాస్వర్డ్ని. ఓకే, అలా కాదు నా దగ్గర అసలు పాతది ఎప్పుడు నేను రిజిస్టర్ చేసుకోలేదు అప్రెంటిస్, లేకపోతే నా ఈమెయిల్ ఐడి పోయిందని మీరు అనుకుని ఉంటే మీరు ఇక్కడ ఏం చేయండి అంటే రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ పైన రిజిస్టర్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ క్యాండిడేట్ మీద క్లిక్ చేయండి. క్యాండిడేట్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఒకటి ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయితే ఇక్కడ నేమ్, ఫాదర్ నేమ్, రిలేషన్షిప్ ఇక్కడ అంతే మీకు తెలిసినవి అనమాట. ఇక్కడ ప్లస్ ఇంకోటి మీరు ఎంటర్ చేసేటప్పుడు ఎలా ఎంటర్ చేయాలంటే మీరు ఆధార్ కార్డులో నేమ్, నెక్స్ట్ ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ ఆధార్ కార్డులో జెండర్ అది ఎలా అవుతుందో అలాగే ఎంటర్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీకు నెక్స్ట్ ఆధార్ ఆథెంటికేషన్ అనేది ఉంటుంది లాగిన్ చేసిన తర్వాత. అది మీకు సక్సెస్ఫుల్గా కావాలంటే మీరు ఆధార్ కార్డులో డేటా ఎలాగైతే ఉందో అలాగే ఎంటర్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలో నేను మీకు చూపిస్తాను. ఓకే అండి, నేను డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసుకున్నాను. ఇప్పుడు సబ్మిట్ పైన క్లిక్ చేద్దాం, నెక్స్ట్ టైం వస్తుందో చూడొచ్చు. ఓకే, సబ్మిట్ పైన క్లిక్ చేశాను. ఇక్కడ చూసారు కదా రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ. మీకు ఇది చూసారు కదా ఇక్కడ
వచ్చింది ఒకటి రిజిస్ట్రేషన్ నెంబర్, అది చాలా ఇంపార్టెంట్ అంటే అది ఒక స్క్రీన్ షాట్ తీసుకొని ఉంచుకోండి. ఓకే కదా. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే మనం ఇచ్చిన ఈమెయిల్ ఐడికి ఏంటంటే ఒక మెయిల్ వస్తుంది అప్రెంటిస్షిప్ పోర్టల్ నుంచి. అందులో మనకి ఏంటంటే యాక్టివేట్ నౌ అని ఒకటి ఉంటుంది లింక్, దానిపైన క్లిక్ చేస్తేనే మనకి ఈ లాగిన్ ఐడి పాస్వర్డ్ వేసి మనం ఇందులో లాగిన్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ మీరు ఈమెయిల్ ఐడిలోకి వెళ్ళి అది యాక్టివేట్ అని నొక్కిన తర్వాత మీరు సెట్ చేసిన ఈమెయిల్ ఇక్కడ వెయ్యండి. నెక్స్ట్ మీరు సెట్ చేసుకున్న పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసుకొని లాగిన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నేను అది యాక్టివేట్ చేసుకున్నాక లాగిన్ చేసి చూపిస్తాను. ఓకే అండి, నాకైతే ఆ ఈమెయిల్ రిసీవ్ అయింది. నెక్స్ట్ నేను యాక్టివేట్ నౌ మీద క్లిక్ చేసేసాను. ఇప్పుడు నేను ఐడిను పాస్వర్డ్ వేసుకొని ఇప్పుడు లాగిన్ చేసుకొని చూపిస్తాను మీకు, చూడండి. ఓకే అండి, నేనైతే లాగిన్ ఐడి అని పాస్వర్డ్ వేసుకొని లాగిన్ చేసుకున్నాను. ఇక్కడ చూసినట్టయితే మీకు డాష్ బోర్డ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ పైన చూస్తే ఇక్కడ కంప్లీట్ ప్రొఫైల్ అని చూసారా, దానిపైన క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే ఇక్కడ చూసారు కదా ఏ డీటెయిల్స్ కూడా ఇక్కడ మనం ఇంకా ఇవ్వలేదు. మనం ఏంటంటే రిజిస్ట్రేషన్ ఇచ్చిన డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ మీకు ఇక్కడ ఎడిట్ అని చూసారా, ఎడిట్ మీద క్లిక్ చేయండి. ఎడిట్ మీద క్లిక్ చేస్తే ముందు మీరు డీటెయిల్స్ ఎంటర్ చేసిన ఇక్కడ వస్తాయి. ఇక్కడ నుంచి వస్తాయి, మీరు ఇక్కడ నుంచి కొన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ వస్తే డేట్ ఆఫ్ బర్త్ డాక్యుమెంట్. ఇక్కడ మీరు ఆధార్ కార్డ్ కానీ, పాన్ కార్డ్ కానీ, లేకపోతే 10th సర్టిఫికేట్, SSC మెమో కానీ, లేకపోతే ఇంకేదన్నా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ ఇక్కడ మనం అప్లోడ్ చేసేయచ్చు అనమాట. మీరు అక్కడ ఏది ఉంటే అక్కడ అప్లోడ్ చేసేయండి. ఈ డేట్ ఆఫ్ బర్త్ మీరు ఎందులో మ్యాచ్ అయితే అది అందులో ఎంటర్ చేసేయండి. నెక్స్ట్ ఇక్కడికి వస్తే నెక్స్ట్ ఇక్కడ ఐడి ప్రూఫ్ టైప్ అడుగుతుంది. పాన్ కార్డ్ ఉంటే పాన్ కార్డ్ వేయండి, లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ పెట్టండి, లేకపోతే అదర్స్ అని పెట్టేసి ఓటర్ ఐడి అప్లోడ్ చేయండి. ఇక్కడ మాత్రం ఆధార్ కార్డ్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉండదు, ఎందుకంటే మనం వేరే ఐడి ఇవ్వాల్సిందే తప్పనిసరి అది. ఓకే, ఆధార్ కార్డ్ తప్ప ఇతర ఏ ఐడి అని ఇవ్వచ్చు. ఓకే, నా దగ్గర పాన్ కార్డ్ ఉంది కాబట్టి పాన్ కార్డ్ ఎంటర్ చేస్తాను నేను. ఇక్కడ పాన్ కార్డ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి పాన్ కార్డ్ అప్లోడ్ చేసేయాలి. అక్కడ నెక్స్ట్ పాన్ కార్డ్ నెంబర్ అడుగుతుంది, పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ స్టేట్ ఆఫ్ డొమైసైల్, మీరు ఏ స్టేట్ సెలెక్ట్ చేసేసుకోండి. నెక్స్ట్ సపోర్టింగ్ డాక్యుమెంట్, అది అవసరం లేదు, మీరు అది అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు అది. నెక్స్ట్ ఇక్కడ కేటగిరీ అని అడుగుతుంది, మీకు ఏ కేటగిరీ అది ఎంటర్ చేసేసుకోండి ఇక్కడ. నెక్స్ట్ సిటీ ఎంటర్ చేసుకుని అడ్రస్ ఇదంతా మీకు తెలిసిందే, పిన్ కోడ్. నెక్స్ట్ క్యాండిడేట్ సిగ్నేచర్ ఇమేజ్, సిగ్నేచర్ అప్లోడ్ చేసేయండి. ఇక్కడ మంచి వైట్ పేపర్ మీద బ్లూ పెన్తో చేయాలండి సిగ్నేచర్. ఓకే, మంచి ప్లెయిన్ వైట్ పేపర్ ఉండాలి, ఏమి మళ్ళీ గీతలు కానీ ఏమి ఉండదు, ప్లెయిన్గా ఉండాలి వైట్ పేపర్, దానిపై సిగ్నేచర్ క్లారిటీగా ఉండాలి. నెక్స్ట్ ప్రొఫైల్ ఇమేజ్ కూడా అప్లోడ్ చేసేయండి ఇక్కడ, పాస్పోర్ట్ సైజ్ ఫోటో. నెక్స్ట్ అబౌట్ మీ అని అడుగుతుంది, ఏదో 2 ముక్కలు రాయండి మామూలుగా. ఇలా వర్క్ ఎక్కడైనా వర్క్ చేస్తాను నేను ఇండియాలో అనేసి మామూలుగా రాసి అప్డేట్ మీద క్లిక్ చేయాలి. ఓకే, ఇవన్నీ డీటెయిల్స్ని ఫిల్ చేసుకున్నాక నేను చూపిస్తాను. ఓకే అండి, నేను డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసుకున్నాను. ఇప్పుడు అప్డేట్ మీద క్లిక్ చేసి చూద్దాం ఏమొస్తుందో. ఓకే, కొంచెం మనం అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ అనేవి అందులోకి సర్వర్స్లోకి అప్డేట్ అవుతాయి, కొంచెం టైం తీసుకుంటుంది అది. ఓకే, చూసారు కదా అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఇప్పుడు చూసారు ఇక్కడ ఫోటో కూడా వచ్చేసింది. ఓకే, ఇప్పుడు మనకి ఫస్ట్ స్టెప్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇందులో ఇక్కడ చూస్తే ప్రొఫైల్ చూసారా 30% కంప్లీట్ అయింది. మనకు వాళ్ళు ఏం చెప్పారు, 100% కంప్లీట్ చేసుకోమని చెప్పారు. ఇక్కడ చూస్తే నెక్స్ట్ స్టెప్ మనం ఏం చేయాలంటే ఇక్కడ యాడ్ ఎడ్యుకేషన్ అని చూసారా, ఇది దానిపైన క్లిక్ చేయండి. యాడ్ ఎడ్యుకేషన్ మీద క్లిక్ చేసి మీ 10th నెక్స్ట్ మీ ఐటీ యాడ్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ మీ 10th యాడ్ చేసుకోవాలి కాబట్టి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కింద క్వాలిఫికేషన్ వస్తుంది, ఇక్కడ 10th సెలెక్ట్ చేసుకోండి. 10th సెలెక్ట్ చేసుకొని ఇవేం అవసరం లేదు, స్పెషలైజేషన్ కేటగిరీ ఇదేం అవసరం లేదు, ఇన్స్టిట్యూట్ మీ చదివిన స్కూల్ పేరు అక్కడ ఏంటంటే ఇక్కడ అగ్రిగేట్ మార్క్స్, టోటల్ మార్క్స్, పర్సెంటేజ్ ఏం అవసరం లేదు, అసలు మీరు ఏం ముట్టకండి. స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ అని అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎండ్ డేట్ ఫర్ ఎగ్జాంపుల్ 2018 కానీ 17లో కానీ పాస్ అయ్యారనుకోండి, అది ఇక్కడ డేట్ అక్కడ ఎంటర్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 2017లో పాస్ అయితే 2017 డేట్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ స్టార్ట్ డేట్ అంటే దాని ముందు సంవత్సరమే కదా మీరు స్టార్ట్ చేసేది, అంటే 2016 to 17 బ్యాచ్ అంటే 16 to 17, ఇక్కడ 16 సెలెక్ట్ చేయండి, ఇక్కడ కింద 17 సెలెక్ట్ చేయండి. అలా నెక్స్ట్ అది క్వాలిఫికేషన్ డాక్యుమెంట్ అడిగింది, ఇక్కడ SSC మెమో అప్లోడ్ చేసేయాలి. ఓకే, ఇవన్నీ డీటెయిల్స్ ఫిల్ చేసుకున్నాం, నేను చూపిస్తాను. ఓకే అండి, నేను డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసేసుకున్నాను. ఇప్పుడు అప్డేట్ మీద కొడతాను చూడండి. ఓకే, అప్డేట్ మీద క్లిక్ చేశాను కదా, కొంచెం చూసారు కదా అప్డేట్ సక్సెస్ఫుల్ అని వచ్చేసింది. ఓకే, ఇప్పుడు మన 10th అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో కంప్లీట్ అయిపోయింది, 50% కంప్లీట్ అయిపోయింది చూసారా. చూడండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో కూడా మన 10th యాడ్ అయిపోయింది ఇక్కడ. నెక్స్ట్ ఇంకా మనం ఇంకేమే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ యాడ్ చేయాలి, ఇంకా ఐటీ యాడ్ చేయాలి కాబట్టి మళ్ళీ యాడ్ ఎడ్యుకేషన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఐటీ యాడ్ చేసేసుకోండి. సేమ్ మళ్ళీ అందులోకి వెళ్ళేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీద క్లిక్ చేసుకొని క్వాలిఫికేషన్ వచ్చేసి సేమ్ ఐటీఐ. నెక్స్ట్ కింద వచ్చేసి స్పెషలైజేషన్ అంటే ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్, ఎలక్ట్రీషియన్ అయితే ఎలక్ట్రీషియన్, ఫిట్టర్ అయితే ఫిట్టర్ అట్లా ఇక్కడ ఎంటర్ చేసేసుకోండి అదేంటో. నెక్స్ట్ ఇన్స్టిట్యూట్, మీరు చదివిన కాలేజ్ పేరు, ఇక్కడ అగ్రిగేట్ మార్క్స్ ఇవేం అవసరం లేదండి, పర్సెంటేజ్ అది ఏమి వేయకండి మీరు. స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ మీది ఉంటుంది కదా, బ్యాచ్ 14 to 16, 16 to 19 అలా ఉంటుంది కదా, ఆ బ్యాచ్ ఎంటర్ చేసేసుకోండి. ఇక్కడ స్టార్ట్ డేట్, ఎండ్ డేట్, క్వాలిఫికేషన్ డాక్యుమెంట్ అంటే మీది అది ఉంటుంది కదా,
డైరెక్ట్ ఐటీఐ మెమో మెయిన్ మెమో అది అప్లోడ్ చేసేయండి. ఓకే, నేను ఇవన్నీ ఎంటర్ చేసుకొని చూపిస్తాను మీకు. ఓకే అండి, డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసుకున్నాను. ఇప్పుడు అప్డేట్ పైన క్లిక్ చేద్దాం. ఓకే, అప్డేట్ పైన క్లిక్ చేసాం కదా, కొంచెం లోడింగ్ అవుతుంది. చూసారు కదా, అప్డేట్ సక్సెస్ఫుల్ అని వచ్చేసింది మెసేజ్. ఇప్పుడు చూస్తే మనది ప్రొఫైల్ అనేది 50% కంప్లీట్ అయిపోయింది. మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ప్రిఫరెన్స్ అని చూసారా, ఎడిట్ మీద క్లిక్ చేసి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రీషియన్ చేసి ఉంటే ఎలక్ట్రీషియన్ అని ఎంటర్ చేసేసుకోండి. ఇక్కడ ఎలక్ట్రీషియన్ అని చేయగానే చూసారా, మనం కొట్టంగానే కింద కీవర్డ్స్ వస్తున్నాయి. వాడు సెలెక్ట్ చేసుకున్నాం, సెలెక్ట్ చేసుకుని అప్డేట్ మీద కొట్టేసేయండి. చూసారు కదా, అప్డేట్ మీద క్లిక్ చేయగానే మళ్ళీ అప్డేట్ అయిపోయింది. ఇక్కడ చూడండి 60% కంప్లీట్ అయిపోయింది ఈసారి. ఇంకా కొంచెం కిందకు వస్తే ఇక్కడ మీకు మెయిన్ ఇదే ఆధార్ వెరిఫికేషన్ ఉంది చూసారా, ఎడిట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ఏం చేయండి అంటే ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేయండి. ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ ఈ కన్సెంట్ బాక్స్లో టిక్ కొట్టేసండి. టిక్ కొట్టేసి అప్డేట్ మీద క్లిక్ చేయండి. నేను ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసుకొని చూపిస్తాను చూడండి. ఓకే అండి, ఇప్పుడు నేను ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకున్నాను. ఇప్పుడు అప్డేట్ మీద క్లిక్ చేస్తాను చూడండి. క్లిక్ చేసినామంటే ఇక్కడ చూసారు కదా, ఆధార్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చేసింది మెసేజ్. అంటే మనం ఎంటర్ చేసిన డేటా అనేది ఆధార్ కార్డులో మ్యాచ్ అయింది. ఇప్పుడు చూడండి ఇక్కడ ప్రొఫైల్ 80% కంప్లీటెడ్. కిందకు వస్తే ఇక్కడ కూడా చూసొచ్చు మీరు, యువర్ ఆధార్ ఈస్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వచ్చేసింది. ఓకే, 80% కంప్లీట్ అయింది. ఇంకా 20% కంప్లీట్ చేయాలంటే ఏం లేదు మన బ్యాంక్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి. ఇక్కడ ఎంటర్ చేస్తే అయిపోయినట్టే ఇక మన ప్రొఫైల్. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. 3 డాట్స్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ హోమ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ పైన ఇక్కడ పేరు కనిపిస్తుంది కదా, ఆ పేరు మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఇక్కడ డాష్ బోర్డ్ అని వస్తుంది. డాష్ బోర్డ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా కిందకు వస్తే మీకు ఇక్కడ చూడండి బ్యాంక్ డీటెయిల్స్ అని కనిపిస్తుంది. మీకు ఇక్కడ కనిపిస్తుందా బ్యాంక్ డీటెయిల్స్ అనే లాగౌట్ పైన దాని మీద క్లిక్ చేయండి. బ్యాంక్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా కింద వస్తున్నాయి బ్యాంక్ డీటెయిల్స్. ఇక్కడ ఎడిట్ అని చూసారా, ఎడిట్ మీద క్లిక్ చేయండి. ఎడిట్ మీద క్లిక్ చేసి ఇలా కిందకి రండి. కొంచెం కిందకు వస్తే మీ అకౌంట్ నెంబరు, అకౌంట్ టైప్, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ నేమ్ అడుగుతుంది. అవన్నీ ఎంటర్ చేసుకుని అప్డేట్ మీద క్లిక్ చేయండి. ఇవన్నీ ఎంటర్ చేసుకుంటాను నేను. ఓకే, నేను బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకున్నాను. ఇక్కడ అప్డేట్ మీద క్లిక్ చేసేయండి. అయిపోయింది, అప్డేట్ అయిపోయింది అది కూడా. ఇప్పుడు చూస్తే మీరు ఒక్కసారి ఇప్పుడు మీరు సెకండ్ ఆప్షన్ ప్రొఫైల్ పైన క్లిక్ చేసుకోండి ఒకసారి డాష్ బోర్డ్ కింద. ఓకే, చూసారు కదా, ఇక్కడికి వచ్చి ఒకసారి మీరు చూసుకుంటే కింద ఇలా కిందకు చూడండి. ఇక్కడ చూడండి ప్రొఫైల్ కంప్లీషన్ 100% అయిపోయింది. ఇప్పుడు మనం సింగరేణి SSCL వెబ్సైట్లో ఇప్పుడు మనం అప్లై చేసేసుకోవచ్చు. ఓకే, అది కూడా చూపిస్తాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సింగరేణి వెబ్సైట్లోకి వెళ్ళే ముందు ఇక్కడ చూసారు కదా A0621 అదేంటంటే రిజిస్ట్రేషన్ నెంబర్, అది అప్రెంటిస్ది. అది మీరు స్క్రీన్ షాట్ కానీ ఏదో ఒకటి చేసుకొని పెట్టండి. అది అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది మనం. ఓకే అండి, ఇది అఫిషియల్ వెబ్సైట్ అనమాట SSCL మైన్స్ది. ఇందులోనే మనం అప్లై చేయాల్సింది. ఇక్కడికి వస్తే మీరు చూసారు కదా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఉంది చూసారా, దానిపై క్లిక్ చేయండి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయగానే మీకు ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ చూడండి డీటెయిల్స్. ఫస్ట్ అప్రెంటిస్షిప్ అప్లైడ్ అని ఉంది. మీరు ఏ ట్రేడో అది ఎంటర్ చేసేసుకోండి. ఫిట్టర్ అయితే ఫిట్టర్, ఎలక్ట్రీషియన్. ఓకే, నెక్స్ట్ వాళ్ళ నేము, వాళ్ళ ఫాదర్ నేమ్, మదర్ నేమ్. నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా అప్రెంటిస్, న్యాప్స్, న్యూ పోర్టల్, రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతుంది, అది అక్కడ ఎంటర్ చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ సర్టిఫికేషన్ టైప్ NCVT అయితే NCVT, లేకపోతే SCVT అయితే SCVT కొన్ని. నెక్స్ట్ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ జెండర్, నెక్స్ట్ SSC 10th పాస్డ్, రెగ్యులర్ ఆర్ ప్రైవేట్ అది ఎంటర్ చేసేసుకోండి. ఓకే, ఇక్కడ ఎంటర్ చేసుకున్న వెంటనే మీకు ఇంకో కాలం ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా 1st to 7th ఎక్కడ చదివారో ఆ ప్లేస్ ఎంటర్ చేయాలి ఇక్కడ అన్నిట్లో. ఓకే, ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసారు కదా డిస్ట్రిక్ట్ స్టడీ, ఆ డిస్ట్రిక్ట్స్ అన్ని సెలెక్ట్ చేసేసుకోండి కిందటి వరకు. ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూస్తే మళ్ళీ కింద మీకు ఇక్కడ చూడండి లోకల్, నాన్ లోకల్ ఎక్కడే మీరు డిసైడ్ అయిపోద్ది. ఇక్కడ చూస్తే మీకు నేటివ్ స్టేట్ అని ఉంది. నేటివ్ స్టేట్ సెలెక్ట్ చేసేసుకోండి. ఇక్కడ తెలంగాణ ఒకటే ఉంటుంది. నెక్స్ట్ నేటివ్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ కమ్యూనిటీ రిజర్వేషన్ ఇక్కడ చూసి జాగ్రత్తగా ఎంటర్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ PIF VDF టైప్ అని ఉంది. మీరు ఒకవేళ ఈ సర్టిఫికేట్స్ ఉంటే మాత్రమే సెలెక్ట్ చేసుకోండి, లేదంటే నాట్ అప్లికేబుల్ సెలెక్ట్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఏం అవసరం లేదు. ఒకవేళ మీ దగ్గర ఆ సర్టిఫికేట్ ఉంటే ఆ నెంబర్ ఎంటర్ చేయాలి అక్కడ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూస్తే అప్లికేషన్ కేటగిరీ. ఇక్కడ చూస్తే SSCL ఎంప్లాయీ, లేకపోతే సన్ డాటర్ ఆఫ్ SSCL ఎంప్లాయీ, లేకపోతే అదర్స్. ఒకవేళ SSCL ఎంప్లాయీ ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఎంప్లాయీ అనుకోండి, మీరే అప్రెంటిస్ మీ సెల్ఫ్గా అప్లై చేసుకోవాలంటే మీరు ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. లేకపోతే సన్ ఆర్ డాటర్ ఆఫ్ SSCL అంటే మీకు ఒకవేళ మీ డాడీ SSCL ఎంప్లాయీ అయితే మీరు అప్పుడే ఈ సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసేసుకోవచ్చు. లేకపోతే అదర్స్ అంటే బయట వాళ్ళు, అంటే ఎవరు ఏమీ SSCL ఎంప్లాయీ ఎవరు లేకపోయినా, లేకపోతే సంబంధించిన వాళ్ళు ఎవరు లేకపోతే అదర్స్ మీద క్లిక్ చేసేసుకొని ఇక్కడ చూడండి నెక్స్ట్ ఎంప్లాయీ కూడా ఇదేం అవసరం లేదు. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ చూసారు కదా, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ అప్లై డేట్ MVTC ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి అప్లై డేట్ MVCTC అంటే ఇప్పుడు మీరు హార్డ్ కాపీస్ చూసి ఎక్కడ ఇస్తారో అది మాత్రమే ఇక్కడ సెలెక్ట్ చేయాలి ఫస్ట్.
మీరు హార్డ్ కాపీ ఎక్కడైతే సబ్మిట్ చేస్తారో అది ఇక్కడ ఫస్ట్ సెలెక్ట్ చేయండి. తర్వాత మీరు కింద మీకు ప్రిఫరెన్సెస్ సెలెక్ట్ చేయాలి. ఇక్కడ ప్రిఫరెన్సెస్ మీరు పెట్టుకోవచ్చు. మొత్తం 4 ఆప్షన్స్ ఇచ్చారు వాళ్ళు. 4 ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ అండ్ నెక్స్ట్ మీరు క్లిక్ చేయాలి. అన్ని డీటెయిల్స్ నేను ఎంటర్ చేసుకుంటాను. ఓకే అండి, నేను డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసుకున్నాను. ఇప్పుడు ప్రొసీడ్ అండ్ నెక్స్ట్ చూసారు కదా, ఇది పొజిషన్. మీరు ఎంత క్లిక్ చేసినా కానీ అసలు మీకు ఫామ్ అనేది ముందుకే వెళ్ళదు. ఓకే, ఇప్పుడు ఇంతవరకు మీరు వెయిట్ చేసింది దీనికోసమే కాబట్టి ఇప్పుడు ట్రిక్ చూడండి ఎలా చేస్తానో నేను. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఎడిట్ డేటా అని చూసారా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ఈ డాట్ మీద క్లిక్ చేసి రెడీగా ఉండాలి. ఓకే కదా, మళ్ళీ మీకు నేను చూపిస్తాను చూడండి. ఇలానే ఉంచేసి ఎడిట్ డేటా మీద క్లిక్ చేసి దీని మీద క్లిక్ చేసి ఇలా క్లిక్ చేయాలి. మళ్ళీ కంటిన్యూ మీద కొట్టాలి. మళ్ళీ రీఫ్రెష్ చేయాలి. మళ్ళీ కంటిన్యూ మీద కొట్టాలి. ఇక్కడ మధ్యలో లోడ్ అవ్వకముందే ఆపేయాలి మధ్యలోనే. అర్థమైందా? మొత్తం కంప్లీట్గా లోడ్ అవ్వనియద్దు పేజ్ని. ఇలా లైట్గా ఆపేసి అప్పుడు ప్రొసీడ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు కూడా రావట్లేదు కదా, మళ్ళీ ఎడిట్ డేటా మీద క్లిక్ చేయండి. అంటే పేజ్ మొత్తం లోడ్ అవ్వనియద్దు. చూసారు కదా, ఇప్పుడు ఆగింది నాది కొంచెం. ఇప్పుడు చూడండి, ప్రొసీడ్ నెక్స్ట్ అని కొడితే ఇప్పుడు వస్తుంది చూడండి. ఇప్పుడు రావట్లేదు, మళ్ళీ ట్రై చేస్తాను చూడండి. ఎడిట్ డేటా మీద క్లిక్ చేసి మొత్తం పేజ్ని లోడ్ అవ్వనియద్దు ముందే. మళ్ళీ ఎడిట్ డేటా మధ్యలోనే ఆపేస్తూ ఉండాలి. మళ్ళీ మనకి ఇది చాలా ఇబ్బంది పెడుతుంది అన్నమాట సైట్. మొత్తం లోడ్ అవ్వనియద్దు పేజ్ని. ఓకే, ఇప్పుడు నేను ఆపాను, మరి ఇప్పుడు వస్తుందేమో చూద్దాం. ప్రొసీడ్ అండ్ నెక్స్ట్ ఇప్పుడు కూడా రావట్లేదు. మళ్ళీ చేద్దాం. మనం ప్రయత్నిస్తూనే ఉండాలి. అది చూసారు కదా, ఇప్పుడు వచ్చింది చూసారా, ప్రొసీడ్ అండ్ నెక్స్ట్ కొడితే ఇప్పుడు ఫార్వర్డ్ అయింది ముందుకి. చూసారు కదా, ఇదండి సైట్ పొజిషన్ ఇట్లుంది. మీరు ఏం లేదు, ఎడిట్ అండ్ డేటా కొట్టి మీకు లోడ్ అవుతుంది చూసారు పేజ్. అది లోడ్ అవ్వనియద్దు పూర్తిగా లోడ్ అవ్వకముందే అలా క్రాస్ మార్క్ అది క్యాన్సిల్ చేసేయాలి. క్యాన్సిల్ చేస్తే అప్పుడు మీకు ప్రొసీడ్ అండ్ నెక్స్ట్ కొడితే అప్పుడు అవుతుంది. అది కావట్లేదు. ఇక్కడ నుంచి మీ డీటెయిల్స్ అన్నీ మీరు ఎంటర్ చేసుకోవచ్చండి. ఇదంతా ఈజీగా మీకు. ఓకే, ఈ ఫోటో సైజ్ ఏమన్నా చూసుకోండి, 50 to 250 KB. ఆ టూల్స్ అన్నీ నేను వెబ్సైట్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే కదా. ఓకే అండి, నేను చెప్పిన ట్రిక్ మాత్రం అలాగే చేయండి, అప్పుడు మాత్రమే వస్తుంది మీకు. లేకపోతే అప్లికేషన్ ఎవరికి ఇక మీరు ఫిల్ చేసుకోలేరు ఇక. ఎందుకంటే చాలామంది ఉంటారు కదా విద్యార్థులు, వాళ్ళు అంటే కష్టపడ్డ వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు అప్లై చేసుకోవాలనుకుంటారు. ఇలా అయ్యేసరికి వాళ్ళు చాలా బాధపడతారు. కాబట్టి మీరు చూసి జాగ్రత్తగా చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫోటో విత్ సైన్ అన్నారు. మీరు ఫోటో అప్లోడ్ చేయకండి. ఇలా చూసారు కదా ఫోటో, దాని కింద సిగ్నేచర్ ఇలా ఉంటారు ఫార్మేట్. అది ఇక్కడ కింద అప్లోడ్ చేసుకోండి. డాక్యుమెంట్స్లో అన్నీ కూడా పీడిఎఫ్లో ఉండాలి, ఫోటో సిగ్నేచర్ తప్ప. ఓకే, ఈ 2 సైన్లో పెట్టేసుకొని మీరు సబ్మిట్ మీద కొడితే మీకు ఒక అప్లికేషన్ ఫామ్ వస్తుంది. ఓకే కదండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చాలా కష్టపడేసానండి వీడియో, మీరు చూసారు కదా. దాదాపు టైం చాలా పట్టింది దీన్ని చేయడం కోసం. ఓకే అండి, నేను చెప్పిన ట్రిక్ మాత్రం అలా ఫాలో అవ్వండి. పేజ్ని రీలోడ్ చెయ్యండి. ఎడిట్ డేటా మీద కొడితే మళ్ళీ లోడ్ అవుతుంది. అది లోడ్ అవ్వనియకండి. మొత్తం మధ్యలోనే క్రాస్ మార్క్ చేసి అప్పుడు ప్రొసీడ్ నెక్స్ట్ కొడితే అప్పుడు అవుతుంది అప్లికేషన్. పక్కా అవుతుంది. మీరు చేసుకోవడానికి ప్రయత్నించండి, బాగా ట్రై చేయండి. ట్రై చేస్తేనే అవుతుంది అప్లికేషన్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో అప్డేట్స్ ఇలానే చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టే సేఫ్, స్టే హెల్దీ.